అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగను వికారాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హోమ్నాబాద్ తేజస్ లాడ్జ్ లో ఎండి జావేద్ మరియు ఒక మైనర్ బాలుని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. 7,80,000 రూపాయల విలువ గల బంగారం, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మండల్ వికారాబాద్ డిస్టిక్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అదే కాకుండా 22వ తేదీన పులకచర్లలో ఒక లేడీ షాప్లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చెందడం జరిగింది. తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్లో టౌన్లో ఒక లేడీ షాప్లో, కిరాణా షాప్లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీం, బలవంత ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా, ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా. ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈయన మోడల్స్ ఆపరేటివ్ చూస్తే మనము ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరినైనా బైక్లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, షాప్లో ఉన్నప్పుడు కానీ, చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎంఓలో ఇదే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆన్ చేయరు. ఒక 100 kilometers ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 100 kilometers దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం జరుగుతుంది. అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎం కాల్స్ వాడకుండా అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు. ఇంటర్నెట్ కాల్స్లో కూడా నెంబర్ కూడా ఎవరన్నా దారిన వెళ్ళే ఒక అనామకుడి నెంబర్, ఒక ఫీచర్లెస్ ఫోన్లోని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక ఎంటీ సెల్లో వాట్సాప్ వేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకొని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో, అంటే ఆ మొబైల్ సిమ్ వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అందులో ఉండటం చాలాసార్లు మాకు కూడా ఇప్పుడు దొరకపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా చాకచక్యంగా సిసిఎస్ టీం బలవంతంగా అన్వర్ పాషా అండ్ వీళ్ళ టీం అంతా కూడా కలిపి మనకు ఎస్సీ చెన్నయ్య గౌడ్, జయవర్ధన్, శివకుమార్, పీసీస్ కృష్ణారెడ్డి, అంజప్ప, రామకృష్ణ, రాఘవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి ఇతన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 months వరకు ఛేదించడం జరిగింది. ఇతను మనము చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 cases మనకు వికారాబాద్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2.5 తులాస్ ఒక చైన్ ఉంది. బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా 2.5 తులాల ఒక చైన్ ఉంది. అండ్ కులకచర్లలో అటెంప్ట్ చేసి విఫలమవడం జరిగింది. జహీరాబాద్లో కూడా ఇతను చేయడం జరిగింది. అండ్ సదాశివపేట ఏరియాలో కూడా ఇతను ఇట్లానే చైన్ స్నాచింగ్ ఒకటి 4 తులాస్ అవుతుంది, 3.5 తులాస్. మొత్తం మనం చూస్తే ఇది ఒక 7,80,000 రూపీస్ వర్త్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ పొజిషన్ నుంచి 2 ఈ పెప్పర్ స్ప్రేస్ అండ్ ఈ వేట పడవలు కూడా, అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా వీళ్ళ పైకి అటాక్ వచ్చినప్పుడు
ఈ పెప్పర్ స్ప్రేస్ యాజ్ వెల్ ఇదే కాకుండా వేట కొడవలతో కూడా వీళ్ళు దాడి చేసేదానికి కూడా అది వేట కొడవలు. సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తారు, యూజువల్గా మధ్యాహ్నం 12 నుంచి